గ్రామాభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన చిట్యాల గ్రామ ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్గా విజయం సాధించిన బుర్ర వెంకటేష్ గౌడ్ను ఆయన చిన్ననాటి స్నేహితులు ఘనంగా సన్మానించారు. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని, అందరి సహాయ సహకారాలు ఈ విధంగానే ఉండాలని బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో నేను ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం ద్వారా నా యొక్క చిన్ననాటి మిత్రులు 10వ తరగతి మిత్రులు ఈరోజు వచ్చి నాకు ఘనంగా సన్మానించడం జరిగింది. వారి యొక్క అండదండలతోని సహాయ సహకారాలతోని ఈ విధంగా నేను ఈరోజు ఉప సర్పంచ్ కావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క సహకారాలు ఉంటే నేను ముందు కూడా భవిష్యత్తులో రాజకీయంలో నేను ఎదుగుతానని, అదేవిధంగా వీళ్ళని ఏనైనా నేను ఎప్పుడైనా కూడా అండగా ఉంటానని, ఈ యొక్క సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుణ్ణి నేను ప్రత్యక్షంగా కోరుకుంటున్నాను. కేంద్రంలో నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మా 10వ తరగతి మిత్రుడు ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం మాకెంతో ఆనందదాయకం. బుర్ర వెంకటేష్ గౌడ్ గారు ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం, మేమందరం ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో తనని మిత్ర బృందం అందరం కలిసి శాల్వతో సన్మానించి స్వీట్ తినిపించడం జరిగింది. తను ఇలాంటి రాజకీయ పదవులు, ఇంకా ఉన్నతమైన రాజకీయ పదవులు ఎన్నో పొందాలని మా మిత్ర బృందం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిట్యాల కేంద్రంలో బుర్ర వెంకటేష్ మా క్లాస్ మిత్రుడు ఉప సర్పంచ్గా గెలవడం మా క్లాస్ వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. మా క్లాస్మేట్ అందరూ కలిసి ఈ వెంకటేష్ని, మా క్లాస్మేట్ మిత్రుడిని సన్మానం చేయడం, రాను రోజుల్లో ఇలాంటి పదవులు ఇంకా ఎన్నెన్నో పొందాలని మా బృందం తరఫున, మా క్లాస్మేట్ బృందం తరఫున కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి పదవులు పొందాలని అలాగే ఆశిస్తున్నాం. మా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం.